గాంధీ భవన్లో జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో పోటీ చేయడానికి వాళ్ళ నుంచి ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్లికేషన్స్ ఈ రోజు నుంచి 3 తారీఖు వరకు పెట్టుకోండి అని చెప్పేసి స్వయంగా పిసిసి అధ్యక్షుల వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి వారి ఆదేశానుసారము పార్టీలో పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నేను ఈరోజు ఒక మొట్టమొదటిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకోసమనంటే పార్టీ ఆదేశించినటువంటి ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ని ఈరోజు మొట్టమొదటిసారిగా నేను గాంధీభవన్కి వచ్చి మొదటి అప్లికేషన్ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ పార్టీ ఆదేశించి పార్టీ నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేసి నా అభ్యర్థిత్వాన్ని పార్లమెంట్ ఎన్నికలకు ఓకే చేస్తే ఖచ్చితంగా నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఊరు అచ్చంపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఇది. కాబట్టి ఈ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు గద్వాలు, అలంపూర్, వనపర్తి, కొల్లాపూరు, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ఈ 7 నియోజకవర్గాల్లో బలమైనటువంటి పార్టీ క్యాడర్ ఉంది. అదేవిధంగా మొన్న 7 నియోజకవర్గాల్లో అచ్చంపేట నియోజకవర్గంలో 52,000, కొల్లాపూర్లో 42,000 పైన అట్లా ప్రతి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంటు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పోటీ చేసి 2 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పేసి పార్టీకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ మొదటి అప్లికేషన్ను ఈరోజు గాంధీ భవన్లో ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా అందరికీ తెలియపరుస్తా ఉన్నాం.